ఏపీ మంత్రి సవిత మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మరి బీసీలకు ఆరాధ దైవమైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 ఏళ్ల జయంతి ఘనంగా నిర్వహించాం. మరి అందరినీ ఏదైతే ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా 1000 కోట్లతో మరి బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది. మరి కుల సంఘ నాయకులతోనూ, చైర్మన్లతోనూ, డైరెక్టర్లతోనూ మళ్ళీ వాళ్ళ ప్రజాభిప్రాయం కూడా తీసుకున్నాం. దగ్గరలో 1000 కోట్ల రూపాయలతో మరి ఆదరణ పథకాన్ని కూడా అమలుపరచబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా బీసీ భవనం నిర్మాణం చేయబోతున్నాం. 14-19లో కూడా మనతోని మాట్లాడుకోవడానికి బీసీల సంఘాల కోరిక మేరకు, బీసీల కోరిక మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ బీసీ భవనాలు నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, గతంలో ఏవైతే పెండింగ్ ఉండిపోయినావో ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి బీసీలకు అంకితం చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి శాసనాలలో కూడా రూపకల్పనలో కూడా బీసీలకు ప్రాధాన్యత. ఏదైతే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బీసీలకు రాజకీయ చైతన్యం వచ్చిందన్న విషయం కూడా మరొకసారి తెలియజేస్తూ, మరి బీసీలకు రాజ్యాంగ అధికారం చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆనాడు బీసీలకు రాజకీయంగా అన్న ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇస్తే అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మరింత రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్న విషయం కూడా తెలియజేస్తూ, నామినేటెడ్ పోస్టులు భర్తీలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పనకు మరి రాజీవ్ రంజన్ మిషన్ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా జిల్లాలో పర్యటిస్తా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో బీసీలు పడుతున్న కష్టాలు, బీసీల పైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో మనం అందరం చూసాం. ఆ రోజు మన లోకేష్ బాబు గారు బీసీల రక్షణ చట్టం అమలు పరుస్తామని చెప్పారు. మరి బీసీల రక్షణ చట్టం అమలు పరచబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్ బీసీల ఆత్మగౌరవం, రక్షణ, సామాజిక న్యాయం కోసం బీసీల రక్షణ చట్టం తీసుకొస్తున్నాం. ఇటువంటి చట్టం తీసుకురావడానికి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రం అన్న విషయం కూడా తెలియజేస్తూ, ఈ చట్టం 138 బీసీ కులాలకు రక్షణ కల్పిస్తుంది. ఇప్పటికే బీసీ రక్షణ చట్టం ముసాయిదా కూడా సిద్ధమైంది. ఈ బీసీ రక్షణ చట్టం కోసం మేము గతంలో బీసీ సంఘాలతోనూ, బీసీ మరి ప్రజాప్రతినిధులతోనూ, బీసీ మంత్రులతో కూడా చర్చించడం కూడా జరిగింది. బీసీ రక్షణ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందగానే కేంద్రానికి పంపిస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి ఈరోజు ప్రతి ఒక్కటి బీసీలకు లబ్ధి చెందే విధంగా మరి మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా మొన్నటి రోజున మెగా డిఎస్సిలో కూడా బీసీ బిడ్డలు పెద్దపీట వేశారు, అంటే అవకాశం కల్పించారు కాబట్టి బీసీ బిడ్డలకు మరి ఈరోజు మరి డిఎస్సిలో కూడా మరి బాగా స్కోర్ చేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్ కింద మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టడం, ఆ ఎంఎస్ఎంఈ పార్కులో బీసీలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రానికి సంపద, ఈ మరి ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ అని కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి